మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఈ రీతిగా మీ మధ్యలోకి రావడానికి ప్రభు కృపనిచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఒప్పుకొందును అన్నాడు. ఈ లోకంలో దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలి. ఎవరి ఎదుట యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఒప్పుకోవాలి అంటే, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకత ఉంటుందో, ఎక్కడైతే మారు మనస్సు లేనివారు, రక్షణ లేనివారు, దేవునికి వ్యతిరేకమైన వారు ఏ ప్రాంతములైతే ఎక్కడైతే ఉంటారో వారి ఎదుట నీవు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడని నువ్వు ఒప్పుకోవాలి. ఏ ప్రాంతములో అయితే సువార్త ప్రకటించబడని ప్రాంతాలు, ఎక్కడైతే క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రాంతాలు, ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే దేవునికి మహిమకరంగా బ్రతకలేని ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన రక్షకుడని, ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన యొక్క రాకడ గురించి, మరణ పునరుద్ధానముల గురించి, ప్రతిదీ నీ జీవితంలో దేవుడు చేసిన మేలుల గురించి నువ్వు ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తావో, నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, మనుషుల ఎదుట నీవు నన్ను ఒప్పుకుంటే నా తండ్రి దేవదూతల ఎదుట నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. ఈరోజు ఈ లోకంలో నీవు ఒక సాక్షిగా దేవుని బిడ్డగా నువ్వు బ్రతకపోతే, ఈ లోకంలో ఒక సాక్షిగా నువ్వు బ్రతకపోతే పరలోకంలో రేపు నీకు ఒక సాక్ష్యం ఉండదు. ఆయన నీ గురించి చెప్పలేడు అని లేఖనం సెలవిస్తుంది. ఇవాళ ఎంతో మంది మనం చూస్తున్నాం, పిరికివారు భయపడుతున్నారు. పిరికితనము చేత దేవుని గురించి మాట్లాడలేక ఎంతో మంది పిరికివారిలాగా పారిపోతున్నటువంటి వారిని చాలా మందిని చూస్తున్నాం. వారి పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు, కానీ వారికి సాక్ష్యం లేదు. వారి దేవునికి సాక్షిగా బ్రతకలేకపోతున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని గురించి ఒప్పుకో. ఏ ప్రాంతములో అయితే నువ్వు బ్రతుకుతున్నావో, ఏ స్థలములో అయితే నువ్వు ఉంటున్నావో ఆ స్థలములో దేవుని గురించి నువ్వు మాట్లాడాలా. దేవుని స్తోత్రం. నిన్న ఆ ప్రాంతంలో దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? అంత కఠినమైన స్థలములో, అన్ని కఠినమైన ప్రాంతాల్లో, అన్ని కఠినమైన ప్రజల మధ్యలో నిన్ను అక్కడ నిలబెట్టింది ఎందుకో తెలుసా? నీ ద్వారా ఆయన మహిమ పొందాలని, నీ ద్వారా ఆయన ఘనత పొందాలని, నీ ద్వారా ఆయన అక్కడ గొప్ప కార్యాలు చేయాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఇదిగో ఆ ప్రాంతంలో నిన్ను పెట్టాడు. ఏ ప్రాంతానికైతే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడో ఆ ప్రాంతంలో నువ్వు దేవునికి సాక్షిగా నిలబడి ఆయన గురించి నువ్వు మాట్లాడాలా. నువ్వు ఎప్పుడైతే ఆయన గురించి మాట్లాడతావో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ స్థలములో నువ్వు ఆయన ఘనపరిచినట్లయితే ఆయన నిన్ను కూడా ఘనపరుస్తాడు. ఆ స్థలములో నువ్వు ఆయన మహిమపరిస్తే అక్కడ నిన్ను కూడా మహిమపరుస్తాడు. ఆ స్థలానికి నిన్ను నడిపించింది ఎందుకంటే ఆయన నిన్ను వాడుకోవటానికి, ఆయన గొప్పతనం గురించి నీ ద్వారా ఆయన మాట్లాడి ఇవ్వడానికి, ఆయన గొప్పతనం గురించి మాట్లాడి ఇవ్వడానికి. చూడ, ఐగుప్తు దేశంలో మోషేను నిలబెట్టుకొని ఫరో సైన్యము ఎదుట మోషే ద్వారా గొప్ప కార్యాలు చేసి దేవుని శక్తిని అక్కడ నిరూపించుకున్నాడు. అలాగే నిన్ను నిలబెట్టి దేవుని శక్తిని నిరూపించబోతున్నాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ ద్వారా అనేకమైన విడుదలలు జరగబోతున్నాయి. అందుకనే కదా దేవుడు నిన్ను కఠినమైన ప్రాంతాల్లో నిన్ను నిలబెట్టుకుంది. ఇప్పటికైనా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, నిన్ను నిలబెట్టిన స్థలంలో దేవుణ్ణి ఒప్పుకుంటూ నువ్వు అక్కడ ఆయన గురించి ప్రకటించడం ప్రారంభిస్తే ఆయన దూతలు నీ మార్గము సరళం చేస్తాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే
ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన నా యేసయ్యా నీకు వందనాలు. ఈ లోకములో అయ్యా మమ్మల్ని ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు. జ్ఞానము లేదు, తెలివి లేదు, ఏ యోగ్యత, ఏ మంచి, ఏ నీతి, ఏ పరిశుద్ధత లేని మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభా అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, అనేక నీ గురించి మాట్లాడటానికి, నేను నీ గురించి మేము ఒప్పుకోవడానికి, నువ్వు చేసిన ప్రతి కార్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభా మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు. అందును బట్టి నేను నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మేము పిరికి వారిగా మేము పారిపోకుండా ప్రభా మీ పిరికితనముతో తలదించుకోకుండా మమ్మల్ని మీరు పంపిన ప్రతి స్థలములో నిలబడి నీ గురించి మాట్లాడే శక్తి మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నిలబెట్టమని, మీరొక్కరే మహిమ పొందమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నాయన ఒక రోషము తెచ్చుకొని ఆ ప్రాంతంలో బలమైన పాత్రగా నిలబడి వాడబడినట్లు నీ కృప వారికి కలుగునుగాక. అట్టి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ఈ యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా, మరి ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. మమ్మల్ని మీరు బలపరిచినట్లయితే ఇంకా అనేక విషయాలు మరి దేవుని కృప ద్వారా చెప్పడానికి, మీ ముందులోకి రావడానికి నన్ను బలపరిచిన వారు అవుతారు. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.